అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనము డైస్ డ్రాయింగ్ని ఎలా గీయాలో చూపిస్తాను. కార్నర్లో రెఫరెన్స్ పిక్చర్ కూడా ఇస్తున్నాను. ముందు అవుట్లైన్ గీసుకుంటున్నాం. మనము అవుట్లైన్ గీసుకున్న తర్వాత నేను ఏ విధంగా పెన్సిల్తో మెజర్ చేస్తున్నానో చూసుకోండి. నేను కరెక్ట్గా మధ్యలో పేపర్ని రెండుగా విభజించి దాని ద్వారా నేను గీస్తున్నాను. మనం అవుట్లైన్ గీసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా గీసుకోవాలి. ఇక్కడ స్లాంటింగ్గా ఉంటుంది. నేను అందుకనే మెజర్ చేసుకుంటా గీస్తున్నాను. నేను యూజువల్గా పేపర్ మీద ప్రింట్అవుట్ తీసుకుని ఆ ప్రింట్అవుట్ ద్వారా గీస్తాను. ఏదైనా సరే ఫోన్ ద్వారా కూడా గీసుకోవచ్చు. మనము ఫోన్ స్క్రీన్ మీద పెట్టుకుని గీస్తే ఏదైనా ఏమవుతుందంటే ఫోన్ స్క్రీన్ పక్కన జరుగుతూ ఉంటే కన్ఫ్యూజన్గా ఉంటుంది. అదే మనం పేపర్ మీద ప్రింట్అవుట్ తీసేసుకుని అవుట్లైన్ వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. పెన్సిల్తో మెజర్ చేసుకుంటా మనము కూడా వేసుకోవచ్చు. ఇక్కడ అవుట్లైన్ గీసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను షేడింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా నేను ఇక్కడ మనకి గ్రాఫైట్ పెన్సిల్స్ ఉంటాయి. ఇలా స్టెడ్లర్ బ్లాక్ కలర్ పెన్సిల్స్ కూడా ఉంటాయి. నేను ఇక్కడ స్టెడ్లర్ బ్లాక్ కలర్ పెన్సిల్స్ యూజ్ చేస్తున్నాను. మనం మామూలు పెన్సిల్స్ అయినా యూజ్ చేయవచ్చు, గ్రాఫైట్ పెన్సిల్స్ అయినా. ఎందుకు నేను ఇది యూజ్ చేస్తున్నానంటే మనం ఇక్కడ గ్రాఫైట్ పెన్సిల్స్ యూజ్ చేసినప్పుడు మనం డ్రాయింగ్ గీసేది అబ్జర్వ్ చేస్తే మనము బ్లాక్ కలర్ దగ్గర కొంచెం లైటింగ్ రిఫ్లెక్షన్ లాగా పడతా ఉంటుంది. అందుకని ఈ కలర్ పెన్సిల్స్, ఈ బ్లాక్ పెన్సిల్స్ యూజ్ చేసినప్పుడు మనకి అలా రిఫ్లెక్షన్ లాగా ఉండదు. ఇలా వీడియో తీసేటప్పుడైనా మనము డ్రాయింగ్ తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత చూసేటప్పుడైనా చాలా బాగా వస్తుంది. స్లాంటింగ్గా పెట్టుకొని నేను దూరంగా పట్టుకొని వేస్తున్నాను. లేదు మీకు ప్రెషర్ కంట్రోల్ చేసుకోగలిగితే దగ్గర కూడా పట్టుకోవచ్చు. నేను వీడియో తీయడానికి కూడా వీలుగా ఉంటుందని డ్రాయింగ్ పెన్సిల్ని కొంచెం దూరంగా పట్టుకుంటాను. ఇక్కడ లాస్ట్లో మళ్ళీ మనకి గ్యాప్స్ వచ్చిన దగ్గర నేను కొంచెం దగ్గరగా అవడం కోసం నేను బీ పెన్సిల్ యూజ్ చేస్తున్నాను ఓన్లీ ఎడ్జెస్లో. ఎందుకంటే మనం అబ్జర్వ్ చేసినట్టయితే పైన వైపు పక్కన వైపుకి డిఫరెన్స్ కనిపించడానికి మధ్యలో ఒక లైన్ లాగా వదిలేసాను కదా. అందుకని మనం షేడింగ్ చేసేటప్పుడు కొంచెం దగ్గరగా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్లాక్ కలర్ డాట్స్ డబల్ ఈ పెన్సిల్తో రాస్తున్నాను. మనం డైస్ని అలా పెట్టి చూసినప్పుడు మనకి లైటింగ్ లాగా పడుతుంది ఒక చోట, అక్కడ తప్ప మిగతాదంతా మనం బాగా బ్లాక్గా చేసుకోవాలి. చెప్పే కదా అక్కడ లైటింగ్ లాగా పడే దగ్గర నేను జస్ట్ రిమూవ్ చేస్తున్నాను. మనం ఇలా డబుల్ ఈ పెన్సిల్ యూజ్ చేసినప్పుడు ఇలాగ రిమూవ్ చేసినప్పుడు కూడా కొంచెం ఈజీగా రిమూవ్ అవుతుంది. మనం 12B అలా పెన్సిల్ యూజ్ చేసే కంటే ఇలాగ మనం డబుల్ ఈ పెన్సిల్ యూజ్ చేస్తే బాగుంటుంది.
సేమ్ అదే విధంగా ఇటు మనం పైన ఏ విధంగా అయితే గీసుకున్నామో అదే విధంగా ఈ సైడ్ వైపు కూడా గీసుకోవాలి. కింద మనం గీసుకునేటప్పుడు డైస్ మీద డైస్ ఉన్నప్పుడు మనకి పైన డై ఒక షేడ్ లాగా పడుతుంది. అందుకని దగ్గరగా మనం కొంచెం డార్క్గా గీసుకుంటే మనకి ఆ లైన్ లాగా కనిపిస్తుంది. తర్వాత మిగతాదంతా మనము నార్మల్గా షేడ్ చేసుకోవాలి. జస్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి చూడు ఆ లైన్ లాగా కనిపించడం వల్ల ఒకదాని మీద ఒకటి ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది. దగ్గరగా షేడింగ్ చేసుకోండి. ఎప్పుడైనా దూరంగా షేడ్ చేస్తే మనకి నీట్గా కలవదు. ఒక లేయర్ సరిపోదు. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఒక లేయర్ వేసాము. అలా 2-3 లేయర్స్ వేసుకుంటేనే మనకి నీట్గా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ లేయర్ అయిపోయిన తర్వాత నేను 5B పెన్సిల్తో సెకండ్ లేయర్ వేస్తున్నాను. మనకి వైపుది డార్క్గా ఉంది లైటింగ్ నుంచి బ్లాక్ అవడం వలన, అందుకని మనము ఇంకో లేయర్ కూడా వేయాలి. మధ్యలో వైట్ దగ్గర మటుకి వదిలేసి మిగతాదంతా జాగ్రత్తగా వేసుకోవాలి. బ్రష్ కూడా నేను ప్రెజర్ ఇవ్వట్లేదు, జస్ట్ లైట్గానే అంటున్నాను.
బ్లాక్ దగ్గర లైటింగ్లా పడుతుంది కాబట్టి అలాగా నేను వైట్గా వదిలేస్తున్నాను. మీరు కావాలంటే జస్ట్ 2 డైస్ పెట్టి చూడండి, ఎక్కడ ఎలాగా మనకి అబ్జర్వేషన్ చేసుకున్న తర్వాత డ్రాయింగ్ గీస్తే మనకి ఇంకా బాగా ఈజీగా అర్థమవుతుంది ఎలా గీయాలి ఏంటి అనేది. ఇప్పుడు మనము ఇలాగ 2 డైస్ మీద డైస్ పెట్టినప్పుడు నేను పైన కూడా చూపిస్తున్నాను కదా, పక్కన మనకి షాడో లాక్క పడుతుంది. అవే 2 మనం ఒక గ్లాస్ లాంటి దాని మీద, గ్లాస్ టేబుల్ మీద కనుక పెడితే మనకి కింద కూడా మనకి రిఫ్లెక్షన్ కనపడతా ఉంటుంది కదా, అలా గీస్తున్నాను నేను ఇప్పుడు. జస్ట్ షేడింగ్ షాడో ఎలా ఉంటుందో గీసుకున్న తర్వాత కింద రిఫ్లెక్షన్ లాగా కూడా నేను గీస్తున్నాను. ఇటువైపుగా ఎక్కువ డార్క్గా ఉంది, మనకి పక్కన డైస్లో కనిపిస్తుంది కదా. షాడో వెళ్ళే కొద్దీ మనకి లైట్ అవుతూ ఉంటుంది, దగ్గరగా డార్క్గా ఉంటుంది. రిఫ్లెక్షన్ కూడా మనకు దగ్గరగా కొంచెం క్లియర్గా కనిపిస్తుంది, దూరంగా వెళ్ళే కొద్దీ ఫేడ్ అయిపోతూ ఉంటుంది. రిఫ్లెక్షన్ కూడా మనం అలా గీసుకోవాలి. మీరు జస్ట్ ఒక గ్లాస్ మీద పెట్టి చూడండి, ఒక గాజు దాని మీద, మనం మిర్రర్ మీద పెట్టినా కానీ మనకు అర్థమవుతుంది. ఆల్మోస్ట్ అయిపోయింది. నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా డ్రాయింగ్ నేర్చుకునే వాళ్ళతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.